కర్నూలు జిల్లా కల్లూరులో పాత బ్రిడ్జి పరిస్థితి దయనీయంగా మారింది. కొన్నేళ్ల క్రితం కట్టిన బ్రిడ్జి కావడంతో పడిపోయే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా వర్షం పడింది అంటే చాలు నీళ్లు ఈ బ్రిడ్జిపైకి ఎక్కి పారుతుంటాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ బ్రిడ్జిని ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. కల్లూరు పాత బ్రిడ్జిపై 1TV గ్రౌండ్ రిపోర్ట్. ప్రభుత్వాలు మారినా కల్లూరు ప్రజల యొక్క కష్టాలు మాత్రం తీరడం లేదు. ఎన్నో ఏళ్ల క్రితం చేసినటువంటి బ్రిడ్జిలే ఇప్పటికీ అదే విధంగా ఉన్నాయి. రోడ్ల వ్యవస్థ సరిగా లేక ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కల్లూరు పాత బ్రిడ్జి పరిస్థితి అయితే మరీ అధ్వానంగా తయారైపోయింది. వర్షం పడిందంటే చాలు వర్షం నీరంతా కూడా బ్రిడ్జిపై ఎక్కి పారుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాకపోకలు అయితే పూర్తిగా అంతరాయం కలిగేటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అనేక సందర్భాలుగా అనేక సంవత్సరాలు కూడా ఈ సమస్య ఇదే విధంగా ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు రోడ్ల వ్యవస్థ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కల్లూరులో ఉన్నటువంటి పాత బ్రిడ్జి వద్ద ఉన్నాం. చూడవచ్చు మన బ్రిడ్జి యొక్క పరిస్థితి అయితే చాలా అధ్వానంగా మారిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో గతంలో కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రిడ్జి కూడా ఈ బ్రిడ్జిపై నుంచి కూడా వాటర్ ఎక్కి పారుతున్న నేపథ్యంలో రాకపోకలు అయితే చాలా ఏళ్ళుగా కూడా అంతరాయంగా ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. అయితే ఈ బ్రిడ్జి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో మనతో పాటు కొంతమంది ఇక్కడ రోడ్లో వెళ్తున్నటువంటి ప్రజలు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉందండి సార్ ఈ బ్రిడ్జి పరిస్థితి ఏ విధంగా ఉందండి? అంతా చాలా దుర్గంధంగా వాసన, అంతా గలీజు. అందులో ఈ డ్రైనేజ్ వాటర్, కృష్ణానది డ్రైనేజ్ వాటర్ అంతా దీంట్లోనే కలుస్తుంది. చాలా పోవాలా రావాలంటే నైట్ టైంలో చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ. అంటే ఎన్నేళ్ళుగా చూస్తున్నారంటే వర్షం పడిందంటే చాలా చాలా ఇబ్బంది, బ్రిడ్జ్ ఎక్కి పాడుతుంటాయి కదా. 15-20 సంవత్సరాలు చూస్తున్నాము, ఇట్లానే ఉంది. అంటే ఎట్లుంటుంది వర్షం పడితే మీకు రాకపోకలన్నీ ఇక్కడ జరుగుతాయంటారా? ఇబ్బందికరంగా ఉంటుంది. రోడ్డు కూడా సరిగా లేదు, అంత గుంతలు ఉన్నాయి, ఇబ్బందికరంగా ఉంది. ఓకే, మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పూర్తి స్థాయిలో. చెప్పండి అన్న, ఎట్లా ఉందన్న పరిస్థితి, రోడ్డు ఈ బ్రిడ్జి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇది వర్షం వచ్చిందనుకో నీళ్ళు ఎక్కి పారడం వల్ల ఆగమ గోచరంగా ఉంటుంది. రోడ్డు జనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, కొట్టుకుపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కాకుండా కొద్దిగా హై లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎన్నేళ్ళుగా చూస్తున్నారు? గత చాలా ప్రభుత్వాలు మారినాయి కానీ ఈ బ్రిడ్జి యొక్క పరిస్థితి అయితే మారడం లేదు. ఎన్నేళ్ళుగా మీరు చూస్తున్నారు ఈ బ్రిడ్జి పరిస్థితి? ఇట్లా దాదాపు 20 సంవత్సరాలు అయిందన్న ఇదే. ఎన్నో ప్రమాదాలు కూడా జరిగినాయి. పశువులు అయితేనేమి, మనుషులు అయితేనేమి కొట్టుకొని పోవడం కూడా జరిగింది. ప్రభుత్వం ఇకనైనా, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఇకనైనా ప్రజల మీద దయ ఉంచి ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అన్న. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే బ్రిడ్జి యొక్క పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉంది. గత కొన్నేళ్ళుగా కూడా ఈ బ్రిడ్జి అనేది నిర్మాణం సరిగ్గా జరగలేదు. పూర్తి స్థాయిలో చాలా కిందికి ఉన్న నేపథ్యంలో కూడా చిన్న వర్షం పడిందంటే చాలు వర్షపు నీరంతా కూడా బ్రిడ్జిపై ఎక్కి పారుతున్న నేపథ్యంలో ఇటు కర్నూలుకిను తర్వాత కల్లూరుకు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి బ్రిడ్జి అని చెప్పవచ్చు. ఈ బ్రిడ్జిలో రాకపోకలు అయితే పూర్తి స్థాయిలో ఆగిపోతాయని మనం చెప్పవచ్చు. ప్రస్తుతం మనం కల్లూరు పాత బ్రిడ్జి వద్ద ఉన్నాం. ప్రస్తుతం మన పరిస్థితి ఒకసారి మనం పరిశీలించినట్లయితే చూసుకోవచ్చు. ఈ బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే వర్షం పడిందంటే చాలు ఇక్కడ నీరంతా కూడా చాలా ఎక్కువగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ ఫ్లో అవుతున్న నేపథ్యంలో కూడా ఈ బ్రిడ్జి యొక్క హైట్ ఏదైతే ఉందో ఈ హైట్ తక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఈ చిన్న వర్షాలు పడినప్పటికీ కూడా ఒకసారిగా ఈ బ్రిడ్జి నిండిపోయి పూర్తి స్థాయిలో బ్రిడ్జి ఎక్కి కూడా ఈ వాటర్ అంతా కూడా ఫ్లో అవుతూ ఉంటుందని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఈ రాకపోకలకు చాలా ఇబ్బందులు తలెత్తుతాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్ళుగా కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వ అధికారి కానీ ఏ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకున్నటువంటి పాపన పోలేదని చెప్పవచ్చు. చాలా సంవత్సరాలుగా కూడా ఈ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్నది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో ఏ విధంగా ఉండబోతుంది పరిస్థితి అని చెప్పేసి కల్లూరు వాసులైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని చెప్పుకోవచ్చు. గత కొన్నేళ్ళుగా ఇదే సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఇక్కడ బ్రిడ్జి యొక్క హైట్ను పెంచేటువంటి కార్యక్రమం అయితే చేయలేదని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు. ఈ బ్రిడ్జి మనం గమనిస్తే చాలా డౌనల్గా ఉందని చెప్పవచ్చు. డౌనల్ నేపథ్యంలో కూడా వర్షం పడితే పూర్తి స్థాయిలో ఈ బ్రిడ్జి పై నుంచి ఎక్కి వాటర్ అంతా కూడా అవతలకి వెళ్తుంది. అయితే ఈ రాకపోకలు ఇది కల్లూరుకి ఇటువైపు ఏదైతే కర్నూలు ఉందో ఈ కర్నూలుకి రెండు ఒక్క అనుసంధానమై ఈ బ్రిడ్జి ఉంటుంది. అయితే ఈ వర్షం నీరు దాని మీద ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా ఒకసారిగా
ఈ ప్రజలకు కల్లూరు నుంచి ఇక్కడ టౌన్లోకి రావాలన్నా, టౌన్లో నుంచి కల్లూరుకు వెళ్ళాలంటే కూడా ఇది ప్రధానమైనటువంటి ఓల్డ్ బ్రిడ్జ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ పరిస్థితిని చూసుకుంటే. ఎందుకంటే కొన్నేళ్ళకు కూడా ఈ సమస్య ఈ విధంగా ఉంది. నాయకులు ఎవరు ఈ బ్రిడ్జ్ని అయితే పట్టించుకున్నటువంటి పాపన పోలేదని మనం చెప్పుకోవచ్చు. అనేక సందర్భాల్లో కూడా అధికారులకు తెలియజేసినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా కల్లూరు నగరవాసులు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి పరిసరాలు మనం గమనిస్తే చెత్తా చెదారంతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. పిచ్చి మొక్కలతో కూడా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో కూడా వాటర్ ఫ్లో అన్నది కూడా సఫిషియెంట్గా జరగదు. ఒకవేళ వాటర్ ఫ్లో కనుక కింద బ్రిడ్జ్ కిందనే సఫిషియెంట్గా జరిగే పరిస్థితి ఉంటే కనుక బ్రిడ్జికి పారేటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఈ పరిసర ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో అధికారులపై చర్యలు తీసుకోవాలా. ఖచ్చితంగా ఏదైతే ఈ వాగు ఉందో ఈ వాగు యొక్క పరిస్థితిని మొత్తం బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ఏదైతే ఈ వర్షం నీటికి ఏదైతే ఈ బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో మునిగిపోతుంది. కాబట్టి వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు వాహనదారులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించేసి ఏదైతే ఈ బ్రిడ్జి ఉందో ఈ పాత యొక్క బ్రిడ్జిని పూర్తి స్థాయిలో డిమాలిష్ చేసి కొత్త బ్రిడ్జిని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఎందుకంటే గత కొన్నేళ్ళ క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రిడ్జి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే రాబోతున్నది వర్షాకాలం కాబట్టి వర్షాలు వస్తే కనుక ఇక్కడ రాకపోకలు బంద్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి కూడా వర్షపు నీరు అన్నది ఈ ప్రాంతానికి హెవీగా వస్తుంటుంది. స్థానికంగా వచ్చేటువంటి వర్షాలతో పాటుగా అంటే ఇతర ప్రాంతాల నుంచి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వర్షపు నీరు ఒక్కసారిగా ఎక్కువ పెరిగిన నేపథ్యంలో కూడా గతంలో ఒకసారి వరదలు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ బ్రిడ్జి మునిగిపోవడము, తర్వాత ఈ బ్రిడ్జి కూడా పూర్తిస్థాయిలో దెబ్బతిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా అధికారులు కావచ్చు, ఇక్కడ నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, దీనిపైన చర్యలు తీసుకోవాలి. నూతనంగా ఈ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే కల్లూరు వాసులకు ఈ కష్టాలు తీరుతాయని చెప్పేసి కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ జేమ్స్తో మల్లికార్జున్, 1 టీవీ, కర్నూలు జిల్లా.